హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పరి మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటో తెలుసా, ఇలా చేసి కుడిది పెట్టారనుకోండి మీ బర్రెలు చాలా పాలంటే పాలు ఇస్తూనే ఉంటాయి. అవి ఏంటా అని అనుకుంటుర్రా? చెప్తా, చూద్దాం పండి. చూడుర్రి, మేమైతే కుడిది పెట్టేటప్పుడైతే చెప్పు ఇదేంటిది, బెల్లం కొద్దిగా వేయాలి. ఎందుకు ఈ టైంలో వేస్తున్నావు చెప్పు, ఎందుకు ఈ టైంలో వేస్తాను? కాదు, బెల్లం అంటే దేనికి ప్రయోజనం చెప్పవా? ఐరన్ బర్రెలో ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండాలి. ఎందుకనంటే వర్షాలు పడుతున్నాయి కదా, వాటిలో వేడి కొంచెం వాటికి కాక పుట్టిస్తుంది. బెల్లం అయితే ఇది పాలు ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కదా, పాలకు కూడా ఉపయోగపడుతుంది. బెల్లం కొద్దిగా వేయాలి. అది వేటికి వేయాలనంటే సూడితోటి ఉన్న వాటికి వేయొద్దు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్కి పప్పాయ తింటే ఎట్లానో సుడితోటి ఉన్న గేదెలకి బెల్లం వేస్తే కూడా అంతే కదా. లైట్గా అసలు అద్దుతి ఆయనతో కొత్త తెలియని వాళ్ళు మొత్తం ఆయనతో వేస్తే ఎట్లా, మనకంటే అంతా తెలుసు కాబట్టి ఎట్లనో కాంటెంట్ తెలుసు కాబట్టి వేసుకుంటాం. కొద్దిగా తవుడు, కొద్దిగా బెల్లం, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటి, అన్నం కొంచెం మంచిగా ఈరోజు వండింది రేపు వేయాలి, కొంచెం పులవాలి అని చెప్పినాం కదా. ఇక మాకైతే అండే అవసరమైతే ఉండలేదు, ఎందుకంటే మా చుట్టుపక్కల ఉన్నోళ్ళు గంజి పసిగడుగులు ఉంటాయి కదా, అవి అయితే తీసుకొచ్చి పోస్తూనే ఉంటారు. అదేనైతే వేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సాల్ట్, ఉప్పు వేస్తే మంచిగా వాటికి దూపు అవుతుంది, వాటికి రుచి అనేది దొరుకుతుంది. నోటికి రుచి లేనప్పుడు, బర్రెలకి ఇట్లా ఆకలి లేనప్పుడు ఇవైతే యూజ్ చేస్తాం. ఇట్లా కలగలిపి అయితే మేమైతే ఇన్ని రకాలుగా కుడిది పెట్టేస్తాం. ఈ బెల్లం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిట్ ముందైతే మనం ఏంటిది Li52 టానిక్ అయితే బెల్లం ఈ రోజుతో లాస్ట్ అయిపోయింది. బెల్లం అయిపోయిన తర్వాత మేమైతే Li52 అనే టానిక్ అయితే యూజ్ చేస్తాం. ఎందుకు, అది దేనికోసం? ఆకలికే సేమ్. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుండి ఎండలు కొట్టి ఉన్నాయి కదా, వాటి బాడీ మొత్తం ఎట్లా ఇప్పుడు ఈ వర్షాలకి కొంచెం సెట్ కావడానికి మేమైతే ఇట్లనైతే యూజ్ చేసి పెడతాం కుడిదైతే. చూడరి, మీరు కూడా ఇట్లా యూజ్ చేయండి. చేస్తే కంపల్సరీ ఖచ్చితంగా చెప్పగలము ఏమని, పాలు మంచిగా ఇస్తాయి, పాలు అయితే పెరుగుతాయి మనకి. ఎప్పుడు వీటి మీద ఆధారపడి ఉండేటోళ్ళు మాత్రం పాల దిగుబడి తగ్గకుండా ఇట్లా చేసుకోవాలి. చూసిరా, వర్షాకాలం వస్తే మాత్రం పాడి రైతులకైతే ఏం కట్టమన్నా వస్తుందా, మొత్తం మేకప్లు వేసుకున్నాడు, ఇక రొచ్చు గచ్చంతా తొక్కి పడేస్తాయి మొత్తం. ఇక తప్పదు కదా, వేసుకోవాలి. ఈ డ్రెస్ వేసుకుంటేనే మరి మన వేరే మంచి బట్టలతోటి ఇంటికి పోతాం, లేకపోతే మొత్తం తోకలతోటి వాటితోటి కొట్టినాయి అంటే మొత్తం రొచ్చు వాసన వచ్చేస్తుంది. కాబట్టి ఇక యూనిఫామ్ అయితే ఎప్పుడు మన ఒంటి మీద ఉండాల్సిందే ఇక్కడికి వచ్చినామంటే. ఇక లేకపోతే ఇక ఎట్లుంటుందంటే మొత్తం ఘోరంగా ఉంటుంది. మా సార్ కూడా ఇది పైన యూనిఫామ్ ఇద్దరికి. వర్షాకాలం వచ్చిందంటే ఇప్పుడైతే రెయిన్ సూట్లు అయితే కొనుక్కొచ్చుకోవాలి. పోయి 2 రోజుల నుంచి అయితే బాగా ముసురు పెడుతున్నాయి. రెయిన్ సూట్లు అయితే కంపల్సరీ కొనుక్కొచ్చుకోండి, వర్షాలకు తడవద్దు, జ్వరాలు వస్తున్నాయి. దోమలు అయితే ఎక్కువ కుట్టనీయకుండా చూసుకోండి. ఇట్లా జాగ్రత్తలు అయితే కొన్ని తీసుకోండి, ఓకేనా. జ్వరాలు మనుషులకు ఎట్లనో మనం పిండుతుంటే కూడా మనకు కూడా మస్తు ఫుల్గా కుట్టేస్తూనే ఉంటాయి కదా దోమలు. అందుకోసం మనకి సేఫ్టీ, వాటికి సేఫ్టీ, కొన్ని జాగ్రత్తలు అయితే చుట్టూ పరిశుభ్రంగా అయితే మంచిగా నీట్గా ఉంచుకోర్రి, ఓకేనా. దుడ్డలైనా హెల్తీగా ఉంటాయి. ఈ టైంలో అయితే ఏం అటాక్ అయితే దుడ్డలకి గోమారి కదా, గోమారి కుక్క పిడుదలు కూడా బాగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిగా జాగ్రత్తగా ఉండండి. ఈ 2-3 ఇంగ్రీడియంట్స్తోనైతే పాలైతే బాగా డెవలప్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం అయితే ఇప్పుడు కొత్త చాలామంది ఈ పాడి పశువులని ఎంచుకోవడానికైతే బాగా ఇష్టపడుతుర్రు. ఎందుకంటే బర్రెల పాలకి రేటు పెరిగింది కాబట్టి వీటిపైకి ఎక్కువ దృష్టి పెడుతుర్రు.
అందుకోసం అలాంటి వాళ్ళ కోసం అయితే ఇవైతే కొంచెం కొంచెం వేసి పెట్టండి. ఐరన్ అయితే బాగా బెల్లంతో అయితే బాగుంటుంది. కుడకలు కూడా వేసేటోళ్ళం కదా ఫస్ట్ ఈనిన స్టార్టింగ్లోనే. పాలు పడడానికైతే ఫస్ట్ ఈనిన కొత్తలనైతే కుడకలు కూడా యూజ్ చేస్తే పాలైతే మంచిగా పడతాయి కూడా. అట్లా కొన్ని కొన్ని ట్రిప్స్ అన్నీ యూజ్ చేసి ఇందులో మొత్తం అనుభవం పొంది ఉన్న తర్వాతనే మనకంటూ ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టార్టింగే మొత్తం ఇది వస్తలేదు ఆదాయం వస్తలేదు కదా అని అనుకోవద్దు. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా సరే దీనిపైన మొత్తం డిపెండ్ అయి ఉండాలి. దానిలో అనుభవం తీసుకోవాలి. అప్పుడే మనం ఏ పని చేసినా కానీ మంచిగా పైకి ఎదగలుగుతాం. ఇక పాలైతే రోజు సాయంత్రం ఏ టైంకి పిండుతామో అదే టైంకి అయితే పిండాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. పొద్దున కూడా 5. ఇక ఈ పెండ ఇవన్నీ తీసేసరికి అయితే పొద్దున కొంచెం లేటే అవుతుంది. ఇక ఇప్పుడైతే 5 అవుతుంది. చూసిరా పాలు ఇది ఒకటే పూట ఇస్తుంది, 2 పూటలు ఇస్తలేదు. చూసిరా మా శివ వాళ్ళ మమ్మీ. ఓకేనా, ఇవ్వండి కొన్ని ఇట్లాంటివి చేస్తే మాత్రం బర్రె పాలంటే పాలు ఇచ్చేస్తూనే ఉంటుంది. ఓకేనా, నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ షేర్. ఫ్రెండ్స్, మొహర్రం చివరి రోజు అయితే మాకైతే ఇక్కడ గుండంలో పాలైతే వంగిస్తారు. ఎడ్ సైడ్ అంటే దక్షిణం సైడ్ అయితే పాలు వంగినాయి. ఫ్రెండ్స్, ఇక కాలం ఎట్లుంటుందో చూడాలి. తూర్పు ఉత్తరానికైతే కాలం అయితే మంచిగా అవుతుంది అని అంటారు. ఇప్పుడైతే ఎట్లుంటుందో చూడాలి. చూసారా, పాలు విండేటప్పుడైతే ఇట్లా పొగ పెట్టుకుంటానైతే చుట్టూ అయితే ఒక్క ఈగ కూడా లేకుండా కనిపిస్తున్నాయి. చూసారా, పొగ పెట్టేసిన అటు సైడు పొగ వస్తుంది. చూసారా, ఇట్లయితే ఇక దోమలు గుడ్డీగలు కుడతాయి. ఇప్పుడు ఎక్కువ ఈ సాయంత్రం పూట గుడ్డీగలు ఉంటాయి ఫ్రెండ్స్. అందుకోసం ఈ పొగనైతే వాటి కోసమే ఎక్కువ. చూసారా, పాలు విండేటప్పుడైతే ఇగో ఇట్లుంటాయి. సో ఇప్పుడు ఆ పొగ పెట్టకపోతేనైతే మొత్తం ఎగురుతాయి. మొత్తం మస్తు ఆగం చేస్తాయి. చూసారా, మాలాంటి పాడి రైతులను బాగా ఎంకరేజ్ చేయండి. చేస్తే మీరు ఆరోగ్యవంతమైన పాలను తాగలుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. పాడి పంట 2 సుభిక్షంగా సురక్షితంగా ఉంటేనే దేశ మానవాళి మొత్తం ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనా, మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. పాలైతే విండుతుందిగా, ఒక్క చేత విండొస్తలేదు, 2 చేతులు విండాలి. ఇక లేకుంటే ఇక ఛాన్సేపు అయిందంటే ఇక దన్నుడు అంతే బకెట్ అక్కడ పడుతుంది. బాయ్.